సినీ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎస్ఎస్ రాజమౌళికి ఉన్న క్రేజ్ ఏంటో తెలిసిందే. బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిని గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన దర్శక ధీరుడిగా వెలుగొందుతున్న ఈ డైరెక్టర్ గత ఏడాది RRRతో మరో పాన్ ఇండియా హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఓ సీరియల్ డైరెక్టర్గా కెరియర్ను స్టార్ట్ చేసిన రాజమౌళి తన ఫిలిం మేకింగ్తో నేషనల్ వైడ్గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు 12 సినిమాలకు దర్శకత్వం వహించిన రాజమౌళికి ఏ సినిమా కూడా నష్టాలను తీసుకురాలేదు. అన్ని సినిమాలు మంచి సక్సెస్ అవడంతో పాటు నిర్మాతలకు మంచి లాభాలనే తెచ్చిపెట్టాయి. అలాగా ఇప్పటి వరకు ఒక ఫ్లాప్ లేని దర్శకుడిగా కొనసాగుతున్న రాజమౌళి కెరియర్లో కూడా ఒక సినిమా మధ్యలోనే ఆగిపోయిందనే విషయం మీకు తెలుసా? అవును, రాజమౌళి డైరెక్షన్లో ఒక సినిమా కొంతవరకు షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది. దాంతో ఆ సినిమా విడుదలకు నోచుకోలేకపోయింది. ఇంతకీ ఆ సినిమా ఏది, ఎందుకు ఆగిపోయింది అనే విషయానికి వస్తే, స్టూడెంట్ నెంబర్ 1 తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కొడుకు సూర్యప్రకాష్తో రాజమౌళి ఒక సినిమాకు కమిట్ అయ్యారట. షూటింగ్ పనులు కూడా జరుగుతుండగా మధ్యలోనే ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల షూటింగ్ ఆపేశారని తెలుస్తోంది. అంతేకాకుండా అప్పటికే సూర్యప్రకాష్ నటించిన సినిమాలు కూడా ఫ్లాప్ కావడంతో ఈ సినిమా చేసేందుకు నిర్మాతలు ముందుకు రాలేదని, దాంతో ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియకపోవడం గమనార్హం. ఇక ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఎన్టీఆర్, రామ్ చరణ్, ప్రభాస్ల లాంటి స్టార్ హీరోలతోని రిపీటెడ్గా సినిమాలు చేసిన జక్కన్న మొదటిసారి మహేష్ బాబుతో సినిమా చేస్తుండడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలే పెరిగాయి. అదేవిధంగా ప్రస్తుతం స్క్రిప్ట్ పనులే జరుగుతున్నట్టు మనకు సమాచారం అందుతోంది. రాజమౌళి తండ్రి ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకి కథను అందిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుంది.